పట్టుదలతో చదివి గ్రూప్ 2 అధికారులుగా ఎంపికైన మోతుకూరి రవీంద్రబాబు, రావూరి సుబ్బారావులు మంచి పేరు తెచ్చుకోవాలని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య ఆకాంక్షించారు. ఉపాధ్యాయులుగా పాఠాలు బోధిస్తూ గ్రూప్ 2 అధికారులుగా ఎంపికైన రవీంద్రబాబు, సుబ్బారావులను తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని శ్రీ హర్షిని డిగ్రీ కళాశాలలో ఆత్మీయ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ సీతారామయ్య మాట్లాడుతూ గ్రూప్ 2లో మున్సిపల్ కమిషనర్ గా నియమితులైన రవీంద్రబాబు ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావుని ఆదర్శంగా తీసుకుని విధులు నిర్వర్తించాలంటూ సూచించారు. అలాగే ఏఎస్ఓగా ఎంపికైన సుబ్బారావు కూడా తన విభాగంలో రాణించాలంటూ ఆకాంక్షించారు. ఉపాధ్యాయ వృత్తి నుండి ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఇదే హార్డ్ వర్క్ తో పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. రవీంద్రబాబు, సుబ్బారావుల విజయం వెనుక వారి సతీమణుల సహకారం కూడా ఎంతో ఉందని డాక్టర్ సీతారామయ్య ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉత్తమమైందని, ఆ రంగం నుండి వచ్చిన మీరు గ్రూప్ 2 అధికారులుగా ఎంపిక కావటం పట్ల అభినందించారు. సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చనే దానికి వీరు నిదర్శనమన్నారు. ప్రస్తుతం వారు ముందు ఉద్యోగ సవాలు ఉందని, సీనియర్ల సలహాలు తీసుకుంటూ సక్సెస్ కావాలంటూ సూచించారు. ఈ కార్యక్రమంలో హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరింట్ల రవికుమార్, రిటైర్డ్ ఏఎస్ఓ ఆళ్ల హనుమంతరావు, టీడీపీ సీనియర్ నాయకులు పాటిబండ్ల వెంకటేశ్వర్లు, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన్నం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.